శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాయణ గారి నవల సంసార రథం 5వ భాగం చదివి వినిపించబోతున్నాను. కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ కామెంట్ తప్పకుండా పెట్టండి. ఇంకా కథలోకి వెళ్దాం. సునీత, కిరణ్లు ఒక లారీ అతన్ని బతిమలాడి పెట్రోల్ తీసుకుని ఇంటికి చేరుకునేసరికి రాత్రి 9 గంటలు దాటిపోయింది. కారు ఇంటి ముందు ఆగేసరికి ఇల్లంతా హడావుడిగా ఉంది. డాక్టర్ గోపాలరావు గారి కారు బయట కనిపించింది. అది చూసి కిరణ్, సునీత ఆశ్చర్యంగా ముఖాలు చూసుకున్నారు. ఎవరికో ఏదో పెద్ద సుస్థి చేస్తే తప్ప ఆయన సాధారణంగా ఇంటికి రాడు. కిరణ్, సునీత లోపలికి వచ్చారు. కృష్ణప్రసాద్, గోపాలరావు అప్పుడే భానుమతి గదిలో నుంచి బయటకు వస్తున్నారు. ఆవిడ బాగా షాక్ తింది. అదేమిటో తెలుసుకోండి, నేను ఉదయం మళ్ళీ వస్తాను, టాబ్లెట్స్ గంటకి 1 చొప్పున వాడండి అని చెప్పాడు. ఏమైంది డాడీ? సునీత ఆదుర్దాగా అడిగింది. మీ అమ్మకి ఒంట్లో బాగాలేదు అన్నాడు ఆయన. సునీత తల్లి గదిలోకి పరిగెత్తింది. కిరణ్ కూడా వెంట వెళ్ళాడు. భానుమతి మంచం మీద పడుకుని ఉంది. మమ్మీ! సునీత వెళ్ళి చప్పున పక్కలో కూర్చుని తల్లి చేతులు పట్టుకుంది. భానుమతి క్షణంసేపు కూతురి వైపు చూసింది. ఆ వెంటనే హిస్టీరియా వచ్చిన దానిలా వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆ ఏడుపు ఎవరికైనా కంటతడి తెప్పించేటంత దీనంగా ఉంది. మమ్మీ! ఏమైంది మమ్మీ? సునీతకి ఏడుపు వచ్చేసింది. భానుమతి ఏడుపు ఆగలేదు. కిరణ్ మంచం దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఆంటీ! ఎంతో అనునయంగా, ఆర్ద్రంగా పిలిచాడు. భానుమతి ఏడుపు ఇంకా ఇంకా ఎక్కువైంది తప్ప తగ్గలేదు. డాక్టర్ని పంపిన కృష్ణప్రసాద్ లోపలికి వచ్చాడు. ఏడుస్తున్న భానుమతిని, బిక్కముఖాలతో నిలబడిన పిల్లల్ని చూశాడు. భాను! భాను! పిలిచాడు. దగ్గరికి వచ్చి మంచం మీద కూర్చుని తల మీద చేయి వేశాడు. భానుమతి అతని చెయ్యి అవతలికి తోసేసింది. మీరు నా మంచం మీద నుంచి లేవండి, నన్ను ముట్టుకోకండి, అవతలికి వెళ్ళండి అరిచినట్టుగా అంది. ఆ క్షణంలో పిచ్చి ఆవేశంతో ఉన్న భానుమతి ముఖం చూస్తుంటే సునీతకి భయం వేసింది. కృష్ణప్రసాద్ ఏం మాట్లాడలేదు. మంచం మీద నుంచి లేచాడు. సునీ, వెళ్ళి బట్టలు మార్చుకో. కిరణ్ వెళ్ళు, డాక్టర్ మీ ఆంటీని విశ్రాంతిగా ఉండనీయమని చెప్పాడు అన్నాడు. సునీత, కిరణ్ ఇద్దరూ గది బయటికి వచ్చారు. ఇద్దరూ అర్థం కానట్లు ముఖాలు చూసుకున్నారు. అమ్మకి ఏమైంది డాడీ? కొద్దిసేపైన తర్వాత సునీత తండ్రిని అడిగింది. మతిపోయింది, పళ్ళ బిగువునా అన్నాడతను. అవునండి, నాకు మతిపోయింది. నేను పిచ్చిదాన్ని అయ్యాను. నన్ను పిచ్చి ఆసుపత్రిలో చేర్పించండి. మీ పీడ వదిలించుకోండి, మీకు అడ్డుపోతుంది. భానుమతి ఎప్పుడు మంచం మీద నుంచి లేచి వచ్చిందో అపర కాళిలా చూస్తూ అంది. భాను! కృష్ణప్రసాద్ చప్పున లేచి వచ్చి పట్టుకున్నాడు. ఛీ, నన్ను వదలండి. మీరు ఇలాంటి వారని నేను అనుకోలేదు. ఇంతకంటే నేను చావటం నయం. ఛీ ఛీ! భానుమతి తలపుకేసి తల కొట్టుకోసాగింది. మమ్మీ! సునీత వచ్చి చప్పున బలంగా పట్టుకుంది. భాను, ప్లీజ్, సునీత చూడు ఎలా భయపడుతోందో. దాని మనసు పాడు చెయ్యకు. నీకు ఎలా ఇష్టం ఉంటే అలా జరుగుతుంది. ముందు ఆ తల్లి కొడుకులిద్దరినీ ఇంట్లోంచి పంపించి వేయండి. నువ్వు ఎలా చెబితే అలా జరుగుతుందని చెబుతున్నానుగా. పద, రెస్ట్ తీసుకో. కృష్ణప్రసాద్ భార్య రెక్క పట్టుకుని బలవంతంగా గదిలోకి నడిపించి మంచం మీద పడుకోబెట్టాడు. ఘర్షణగా మాటలు వినిపించడంతో కిరణ్ కూడా అక్కడికి వచ్చాడు. సునీత మందు తాగించడంతో భానుమతి కొద్దిసేపటికి నిద్రపోయింది. పొద్దుట మేము వెళ్ళేటప్పటికి బాగానే ఉందిగా, అసలేమైంది డాడీ? సునీత తండ్రిని అడిగింది. కృష్ణప్రసాద్ కుర్చీలో కూర్చున్నాడు. ఏమైంది అంకుల్? కిరణ్ కూడా ఆరాగా, ఆదుర్దాగా అడిగాడు. పిల్లలిద్దరూ అతని కుర్చీకి చెరోపక్కగా నిలబడి ఉన్నారు. ఏం జరిగిందో అతని నుంచి తెలుసుకోవాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ కృష్ణప్రసాద్ చెప్పలేకపోయాడు. వారికి సమాధానం చెప్పలేనట్టుగా జుట్టులోకి వేళ్లు పోనిచ్చుకుని టేబుల్ వైపు తలదించుకున్నాడు. ఓ గాడ్, వాట్ ఏ హెల్ అని గొణుక్కున్నాడు. మీరిద్దరూ వెళ్ళి పడుకోండి, నేను ఇక్కడ ఉంటాను అన్నాడు. సునీత, కిరణ్ గది బయటికి వచ్చారు. ఇద్దరి మనసులు ఆందోళనమయంగా ఉన్నాయి. అసలేమై ఉంటుంది అన్నాడు కిరణ్. సునీత అతని వైపు చూసింది. ఆ తల్లి కొడుకులిద్దరినీ ఇంట్లోంచి పంపించి వేయండి అన్న తల్లి మాటలు చెప్పబోయింది. కానీ నిగ్రహించుకుంది. సునీత కళ్ళలో నీళ్లు తిరిగాయి. కిరణ్ సునీత భుజం మీద చెయ్యి ఆనించాడు. నాకు భయం వేస్తోంది కిరణ్ అంది. అధైర్యపడకు, ఆంటీకి తగ్గిపోతుందిలే అన్నాడతను. మనం ఇప్పుడు ఇల్లు మారటానికి తొందర ఏముందమ్మా? ఆంటీకి ఒంట్లో బాగాలేదు. ఈ పరిస్థితిలో మనం వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? కిరణ్ తల్లితో అన్నాడు. అదంతా వాళ్ళు ఆలోచించుకోలేరంటావా? అంకుల్ మనం ఆ ఇంటిలో చేరటానికి రేపు బాగుందని ఎందుకు చెప్పాడంటావు? సత్యవతి చిరాగ్గా అంది. అడ్వాన్స్ ఇచ్చాం కదా అని అనుకుని ఉండవచ్చు. వాళ్ళకి ఏదైనా ఇబ్బందిగా ఉంటే మనం గమనించాలి కానీ వాళ్ళు చెబుతారా? కిరణ్, నీ తలతిక్క ప్రశ్నలకి నేను జవాబు చెప్పలేను. మనం రేపు ఇల్లు మారేది ఖాయం. మనం ఇంటిలోంచి వెళితే ఆవిడికి శాంతిగా ఉంటుంది. తప్పనిసరిగా ఉండాల్సినన్ని రోజులు ఎలాగో ఉన్నాం. ఇంకా జాప్యం చేసి వాళ్ళని విసిగించడం భావ్యం కాదు. అంకులు ఏది చేసినా మన మంచి ఆలోచించే చేస్తారు. ఆయనకి ఎదురు చెప్పొద్దు అంది సత్యవతి. కిరణ్ నిట్టూర్చాడు.
ఇదివరలో అయితే తల్లితో తర్కానికి దిగేవాడు, ఎదురు తిరిగేవాడు. మరీ ఇష్టం లేకపోతే తన మానాన తన ఇంటిలో నుంచి వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడు కిరణ్ స్వభావం మారింది. తనకి ఒక బాధ్యత ఉందని తెలుసుకున్నాడు. తను అవివేకంతో తొందరపాటుగా ప్రవర్తిస్తే అది ముఖ్యంగా తల్లి కంటే ఎక్కువగా భానుమతిని, కృష్ణప్రసాదుని బాధపెడుతుందని గ్రహించిన అతను జాగరూకతతో మలసలటం నేర్చుకున్నాడు. సరేనమ్మా, నీ ఇష్టం అన్నాడు. కొడుకు తర్కానికి దిగనందుకు సత్యవతి సంతోషించింది. సత్యవతి వేరే ఇల్లు అద్దెకి తీసుకోగానే ఎప్పుడెప్పుడు ఈ ఇంటిలో నుంచి వెళ్ళిపోదామా అని క్షణాలు లెక్కపెట్టుకోసాగింది. అయినా ఈ ఇల్లు విడిచి తను ఎంత దూరం వెళుతోందని? కృష్ణప్రసాద్ రోజు కోర్టుకు వచ్చిపోయే తోవే ఇది. మధ్యాహ్నం లంచ్ టైంలో అతనికి పని ఒత్తిడి లేకపోతే ఒక అరగంట వచ్చి వెళ్ళవచ్చు. కానీ కిరణ్ ఆలోచన ధోరణి పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ వేరే ఇల్లు తీసుకోవాలనే సూచన ఎవరి ద్వారా జరిగింది అతనికి తెలియదు. కానీ దానిని కృష్ణప్రసాద్ వెంటనే ఆమోదించటంతో మరీ ఇల్లు కుదిరింది. నెల అద్దె అడ్వాన్స్గా ఇచ్చి వెళ్లాల్సిన రోజు నిర్ణయం కూడా అయిన తరువాత అతనికి సత్యవతి ఈ విషయం చెప్పింది. ఈ మాట వినగానే అతను కంగారు పడ్డాడు, అడ్డు చెప్పబోయాడు. కానీ సత్యవతి ఇది కృష్ణప్రసాద్ చేసిన నిర్ణయం అనగానే మారు మాట్లాడలేకపోయాడు. ఇప్పుడిప్పుడే అతనికి సునీతకి మధ్య అనిర్వచనీయమైన స్నేహాభిమానాలు పెరుగుతున్నాయి. కొద్ది రోజుల్లో తామిద్దరూ కాబోయే భార్యాభర్తలం అనే భావన ఇద్దరూ అనుకోకుండా ఒకరివైపు ఒకరు మాటల సందర్భంలో చూసినప్పుడు చెంపలు ఎరుపెక్కేలా చేస్తోంది. సునీత ఇప్పుడు కిరణ్ గది పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటోంది. ఉదయం అతను లేచేసరికి పేస్ట్, బ్రష్ రెడీగా ఉంటాయి. ముఖం కడుక్కుంటాడో లేదో వేడివేడి కాఫీ కప్పు టేబుల్ మీద సిద్ధంగా ఉంటుంది. భానుమతికి ఒంట్లో బాగా లేకపోయినా అతని భోజనం ఎంతో శ్రద్ధగా అమర్చిపెడుతోంది. సాయంత్రం అతను ఆఫీస్ నుంచి వచ్చేసరికి పక్క మీద తెల్లటి దుప్పటి ఉంటుంది. గదిలో టేప్ రికార్డర్ ఆన్ చేసి సన్నగా సంగీతం వినిపిస్తూ ఉంటుంది. చదువుకోవటానికి ఆ రోజు పేపర్, నచ్చిన పుస్తకమో దిండు దగ్గర రెడీగా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ పనులు అన్నీ చేసేది సునీత అని అతనికి తెలుసు. కానీ ఒక్కసారి కూడా ఆ పనులు చేస్తూ ఉండగా సునీతని చూడలేదు అతను. సునీత కిరణ్తో మాట్లాడటం ఎవరికీ కనిపించదు. కానీ అతనికి తనతో మాట్లాడినట్టే ఉంటుంది. ఆ రోజు అతను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు షర్టు తీసుకుని వేసుకోబోతుంటే ఒక చిన్న కాగితం గుండు సూదితో తగిలించి ఉంది. కిరణ్ అది చూశాడు. సాయంత్రం త్వరగా రావాలి, నేను షాపింగ్కు వెళ్ళాలి అని ఉంది. అతను సాయంత్రం ఆదరాబాదరాగా బస్సు అందకపోతే టాక్సీలో త్వరగా వచ్చేశాడు. అతను ఆఫీస్ నుంచి వస్తూ పువ్వులు తెచ్చాడు. కానీ సునీతకి ఇవ్వాలంటే భయం. అందుకే స్నానానికి వెళ్ళేటప్పుడు తన కోసం కాఫీ కప్పు ఉండే చోట అది పెట్టి ఊరుకున్నాడు. అతను స్నానం చేసి తిరిగి వచ్చేసరికి అక్కడ పువ్వుల పొట్లం లేదు. థ్యాంక్ యూ అన్న అక్షరాలు వ్రాసిన చిన్న కాగితం కాఫీ కప్పు కింద ఉంది. ఆ అక్షరాలు అతనికి ఎంతో ముద్దు వచ్చినాయి. తను తెచ్చిన పూలమాల సునీత జడలో వయ్యారాలు పోతూ ఒదిగి ఉండటం చూసి అతనికి ఎంతో ఆనందం కలిగింది. అతనికి తెలియకుండానే అతని కళ్ళు సునీత కోసం వెతుకుతాయి. అతని మనసు సునీత గురించి ఆలోచిస్తుంది. ఇది అతనికి ఎంతో ఇష్టంగా, మధురంగా ఉంది. తెల్లవారి లేవగానే ఆఫీస్కు వెళ్లే ముందు, ఆఫీసు నుంచి మళ్ళీ రాగానే సునీత చేసే ఈ తమాషా పనుల కోసం అతని మనసు ఎదురు చూసేది, ఆనందం పొందేది. ఇలాంటి సమయంలో తల్లి ఈ ఇంట్లో నుంచి మనం రేపు వేరే వెళ్ళిపోతున్నాం అని చెప్పిన వార్త అసన్నిపాతంలా అయ్యింది. భానుమతికి ఒంట్లో బాగాలేదు. ఈ సమయంలో వెళ్ళటం భావ్యం కాదన్న అతని ఆలోచనని ఇది కృష్ణప్రసాద్ నిర్ణయం, మనం కాదనకూడదు అంటూ తల్లి తోసిపారేసింది. అతనికి ఏం చెయ్యాలో తోచలేదు. అతను తల్లి గదిలో నుంచి యువతలకి వచ్చేసరికి సునీత అక్కడ ట్రాన్సిస్టర్ పెట్టుకుని కూర్చుని ఉంది. అతను మామూలుగా అయితే తనంతట తాను ఎప్పుడు సునీతతో మాట్లాడాడు. ఈరోజు ఆ అలవాటును కూడా వదిలేసి సరాసరి సునీత దగ్గరికి వెళ్ళాడు. అతన్ని చూడగానే సునీత ట్రాన్సిస్టర్ తగ్గించింది. తలెత్తి చూసింది. అతను కూడా సునీతనే చూస్తున్నాడు. కూర్చో కిరణ్ అంది. రేపు మేము వేరే ఇంట్లోకి వెళుతున్నామట, నీకు తెలుసా అని అడిగాడు. సునీత తెలుసునన్నట్టు తలూపింది. అతను కూర్చున్నాడు. ఇది ఎవరి నిర్ణయం? నాకు తెలియదు అంది సునీత. ఈ నిర్ణయం చేసే ముందు ఒక్క చిన్న మాట అడగాలని కూడా వాళ్లకు తోచలేదు. నేను కూడా అదే అనుకుంటున్నాను. నాకు నాన్న మధ్యాహ్నం చెప్పే వరకు తెలియదు. ఆంటీకి తెలుసా? తెలుసు. నాన్న నాతో అమ్మతో ఒకేసారి చెప్పారు. ఆంటీ ఏమంది? మంచిది అంది. ఏమంటుంది? బహుశా ఆంటీకి కూడా మనలాగే తెలిసి ఉండదు. ఇది మా అమ్మ నిర్ణయం అయి ఉంటుంది అన్నాడతను నిస్పృహగా. పోనీలే కిరణ్, ఇది వరకు మనకి ఈ ఇల్లు ఒక్కటే, ఇప్పుడు 2 ఇళ్ళు అనుకుందాం. సునీత అతన్ని ఉత్సాహపరుస్తున్నట్టుగా అంది. అవునవును, ఇక నేను రోజు ఆఫీస్ నుంచి రాగానే నీకు ఫోన్ చేస్తుండాలి అన్నాడతను. ఎందుకు? నువ్వు ఈ 2 ఇళ్లలో ఎక్కడుంటే అక్కడికి రావటానికి. సునీత పక్కున నవ్వింది. కిరణ్కు కూడా నవ్వు వచ్చింది. సునీ, అవతల గదిలో నుంచి భానుమతి పిలుపు వినిపించింది. ఆ కంఠం విసుగ్గా, చిరాగ్గా ఉంది. వస్తుందా మమ్మీ? సునీత చప్పున లేచి తల్లి గదిలోకి వెళ్ళింది. కిరణ్ కూడా సునీత వెనకే వెళ్ళాడు. ఏమిటా నవ్వులు? తలనొప్పి పుడుతుంటే?
గదిలోకి వస్తున్న కిరణ్ని చూసి భానుమతి ఆగింది. సారీ మమ్మీ, కిరణ్ ఏదో అంటుంటే నవ్వు వచ్చింది. నీకు ఈ బత్తాయి రసం ఇవ్వనా? ఇవ్వు. సునీత అక్కడే ఉన్న బత్తాయిలు చాకు తీసుకుంది. ఈ పూట మీకు ఎలా ఉంది ఆంటీ? దగ్గరికి వచ్చి అడిగాడు కిరణ్. బాగానే ఉంది. ఆ కాయలు కోసేటప్పుడు జాగ్రత్త, చేయి కోసుకోకు. కిరణ్ వైపు చూడకుండా కూతురుతో అంది. నేను తీస్తాను ఇలాతే. కిరణ్ సునీత దగ్గరికి వెళ్ళి బత్తాయిలు చాకు తీసుకున్నాడు. సునీత గ్లూకోజ్ తెచ్చింది. కిరణ్ రసం తీసి గ్లాసు తెచ్చి భానుమతికి ఇచ్చాడు. తీసుకోండి ఆంటీ. గోడవైపు తిరిగి పడుకున్న భానుమతి వెంటనే లేవలేదు. ప్రసన్నంగా అతనితో మాట్లాడలేదు. ముభావంగా అక్కడ పెట్టు అంది. కిరణ్ పెట్టాడు. అతను అక్కడ చాలాసేపు కూర్చున్నాడు. కానీ భానుమతి ఇటు తిరగలేదు, ఆ రసం తాగలేదు. అరగంట తర్వాత సునీత, కిరణ్ బయటకి వాకింగ్గా నడుస్తున్నారు. కిరణ్ అన్నాడు, నువ్వెన్నైనా చెప్పు సునీత, ఆంటీ మామూలుగా లేదు. అది సుస్థితో వచ్చిన నీరసం కానీ విసుగు కానీ కానే కాదు. నా మీద ఎందుకో కోపం వచ్చింది. ఎందుకై ఉంటుంది? నేనేం చేశాను? అతను నుదుటి మీద కొట్టుకున్నాడు. ఎంత గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించినా గుర్తు రావటం లేదు. నువ్వు గమనించావో లేదో, అంకుల్ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. అమ్మకి ఒంట్లో బాగోలేకపోవటంతో నాన్న అలా ఉంటారు, అంతకంటే ఇంకేం లేదు అంది సునీత. అతను నడుస్తున్నవాడల్లా ఆగిపోయాడు. అతని ముఖం ఎందుకో కానీ ఎర్రగా కందిపోయింది. తడబడుతున్నట్టుగా అన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను అంటే నీకు ఎలాగో లేదు? సునీత కళ్ళు రెపరెపలాడినాయి. ఎందుకు లేదు అంది. ఎలా ఉంది నీ సంగతి చెప్పు ముందు. అతను చెప్పలేదు. సునీత చెయ్యి తీసుకుని చేత్తో బంధించాడు. వెచ్చటి ఆ స్పర్శలో అతను ఎంతో చెప్పినట్టే ఉంది సునీతకి. కిరణ్ ఆఫీసు నుంచి త్వరగా వచ్చేశాడు. అతను గబగబా గదిలోకి పరిగెత్తినట్లుగా వెళ్ళాడు. అక్కడ అతను ఆశించినట్లుగా టేప్ రికార్డర్లో నుంచి మ్యూజిక్ వినపడటం లేదు. కుర్చీలో సునీత కూర్చుని లేదు. దూరంగా తల్లి గదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. అతను గభాలను వెనక్కి వచ్చాడు. సత్యవతి ఇంటి యజమానురాలితో కూర్చుని కబుర్లు చెబుతూ కాఫీ తాగుతోంది. అక్కడ సునీత లేదు. సత్యవతి కొడుకును చూడగానే, వచ్చావా కిరణ్? వీడేనండి మా అబ్బాయి అంటూ చూపించింది. అమ్మా, సునీత రాలేదా? రాలేదు. నువ్వు బట్టలు మార్చుకో, టిఫిన్ తిందువు గాని అంది. కిరణ్ వెనక్కి తిరిగి తన గదిలోకి వచ్చాడు. అతని ఉత్సాహం అంతా అడుగంటినట్టయింది. ఆ గదిలో సామానంతా చిందరవందరగా ఉంది. సునీత వస్తుందని సర్దుతుందని అతను అనుకున్నాడు. నిన్న సాయంత్రం ఈ కొత్త ఇంటిలోకి వచ్చేశారు. భానుమతికి ఒంటిలో బాగా లేకపోవడం వల్ల రాలేకపోయింది. కృష్ణప్రసాద్ ఎక్కడో పార్టీ ఉందని వెళ్ళాడు. తను ఆఫీసు నుంచి సరాసరి కొత్త ఇంటికే వచ్చాడు. అప్పుడు కూడా సునీత తల్లితో రాలేదు. తల్లికి మందులు ఇవ్వాలి కాబట్టి ఇంటిలోనే ఉందని సత్యవతి చెప్పింది. కిరణ్ ఈ రోజు ఉదయం ఆఫీస్కు వెళ్లే ముందు కృష్ణప్రసాద్ ఇంటికి వెళ్ళాడు. భానుమతితో కుశల ప్రశ్నలు అయిన తరువాత సునీతను అడిగాడు. సాయంత్రం ఏ ఇంటికి రావాలి నేను? మీ ఇంటికే అంది సునీత. దేవిగారు అక్కడుంటారా మరి? తప్పకుండా ఉంటారు. దొరగారు వచ్చేసరికి గది సర్ది టేప్ రికార్డర్ ఆన్ చేసి కుర్చీలో కూర్చుని పేపర్ చూస్తూ ఉంటారు. ఇప్పుడే ఈ దొరగారి విన్నపం ఒకటి ఉంది. ఈ రాత్రి దేవిగారి భోజనం అక్కడే. భోజనమా? అమ్మో, నేను మళ్ళీ ఇంటికి ఎలా రావాలి? చీకటైపోదు. దిగబట్టడానికి నేను లేనా? నాకు భయం వేస్తుంది బాబు. నాతో రావటానికా? కిరణ్ ముఖం చూసి పక్కున నవ్వింది. అతన్ని సాగనంపటానికి గేట్ వరకు వచ్చింది. అతను స్కూటర్ మీద కూర్చుని స్టార్ట్ చేస్తుంటే సునీత స్కూటర్ హ్యాండిల్ మీద చెయ్యి వేసింది. కిరణ్, ఒక ప్రామిస్ ఇవ్వు. ఇచ్చేశాను. ఏమిటో అడగకుండానే ఆశ్చర్యంగా చూసింది. సునీ, నా మనసు ఒక తెల్ల కాగితం. దాని మీద సంతకం పెట్టి నీకు ఇచ్చేశాను. నీ ఇష్టం వచ్చిన వాగ్దానాలు రాసేసుకోవచ్చు. నన్ను అడగనవసరం లేదు. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పు, నీకు నేను ఏం ప్రామిస్ ఇచ్చాను? నువ్వు నాకు ఇచ్చిన ప్రామిస్ ఏమిటంటే, నీ గది నా ఇష్టం వచ్చినట్టు నేను సర్దుతాను, నువ్వు కాదనకూడదు. అవును, సరేనా? నా గదే కాదు, నా జీవితం కూడా నీ ఇష్టం వచ్చినట్టు చక్కదిద్దుకో, అలంకరించుకో. అబ్బబ్బా, ఏమిటి ఇవాళ ఇంత మాట్లాడేస్తున్నావు? నిన్నటి నుంచి నిన్ను చూడలేదుగా. మాటలు ఎన్నో మూటలైపోయినాయి. అమ్మో, టైం అయిపోయింది. స్కూటర్ స్టార్ట్ చేశాడు. సునీత అతన్ని పంపి నవ్వు ముఖంతో ఇంట్లోకి తిరిగి వచ్చింది. మనుషులు ఎంత విచిత్రంగా మారుతారు. ఈ కిరణ్ని చూస్తే ఆ కిరణైనా అనిపిస్తుంది. ఆఫీస్కి వెళ్ళిన కిరణ్కి ఆ రోజు ఎంతసేపటికి సాయంత్రం కానట్టే అతి భారంగా అనిపించింది. 5 గంటలకి ఆఫీసు నుంచి బయలుదేరే ముందు కృష్ణప్రసాద్ ఇంటికి ఫోన్ చేశాడు. వంట మనిషి ఫోన్ తీసింది. సునీత లేదు అంది. ఎక్కడికి వెళ్ళింది? ఏం తెలియనట్టు అడిగాడు. తెలీదు, మధ్యాహ్నం 3 గంటలకే ఇంటిలో నుంచి వెళ్ళింది అంది. అలాగా, అతను ఫోన్ పెట్టేశాడు. మనసంతా ఆనందం, ఉత్సాహం, తొందర, అనేక రకరకాల భావాలతో రంగుల హరివిలులా అయింది. ఆఘమేఘాల మీద వచ్చినట్లుగా స్కూటర్ మీద రయ్యమని ఇంటికి వచ్చాడు. అతనికి సునీత రాలేదంటే ఆశ్చర్యంగా ఉంది. నమ్మశక్యం కాకుండా ఉంది. ఈ ఆశాభంగం భరించలేనట్టుగా ఉంది.
తన గదిలోకి వచ్చిన కిరణ్ ఒక క్షణం పాయింట్ జేబులో చేయి పెట్టుకుని తదేకంగా ఆలోచిస్తూ పరధ్యాసగా నిలబడ్డాడు. సత్యవతి కాఫీ టిఫిన్ తెచ్చి అక్కడ పెట్టింది. మనం అదృష్టవంతులంరా కిరణ్, ఇంటామె చాలా మంచిది. ఒక్క మేనకోడలు తప్ప ఎవరూ లేరుట. పాపం భర్త పోయి ఏడాది అయింది. ఆవిడ ఏదో చెబుతూనే ఉంది. కిరణ్కి ఆ మాటలేవి చెవిని ఎక్కనే లేదు. అతను గభాలను వెనక్కి తిరిగి అంగలేస్తున్నట్టుగా నడుస్తూ గబగబా బయటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో నుంచి బయటికి వచ్చిన కిరణ్ రోడ్డు దాటి ఎదురుగా కనిపిస్తున్న బేకరీ షాపులోకి వచ్చి సునీతకి ఫోన్ చేశాడు. మళ్ళీ వంట మనిషి తీసింది. సునీత ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అని అడిగాడు. నాకు తెలియదు బాబు, నాకేం చెప్పలేదు. ఆంటీని అడిగి చెప్పు. అలాగే. వంట మనిషి వెళ్ళి అడిగి వచ్చింది. స్నేహితురాలు జయ దగ్గరికి వెళ్ళిందట బాబు. సరే, కిరణ్ ఫోన్ పెట్టేశాడు. జయ దగ్గరికి వెళ్ళిందా? తనని ఇంత ఆశపెట్టి తన విషయం మర్చిపోయిందా? అతనికి చాలా అవమానంగా అనిపించింది. నిరుత్సాహం, ఆశాభంగం, రోషంగా, ఆగ్రహంగా మారినాయి. అతను ఇంటికి తిరిగి వచ్చాడు. చిందరవందరగా ఉన్న గది అతన్ని మరింత చిరాకు పరిచింది. ఉదయం తల్లి సర్దుబోతుంటే, వద్దమ్మా ఉండని, సాయంత్రం నేను సర్దుకుంటాను అని అడ్డు తగిలాడు. సునీత తన విషయమై గుర్తులేనట్టు జయ ఇంటికి వెళ్ళడం కిరణ్కి ఆశ్చర్యంగా ఉంది. అతను టై విప్పాడు. బోటు ఊడి తీసి మేజోళ్ళు లాగాడు. అతని కంటికి సునీత అక్కడ కుర్చీలో కూర్చుని నవ్వుతున్నట్టుంది. పక్కలు సర్దుతున్నట్టే ఉంది. టేప్ రికార్డర్ ఆన్ చేసి ఆ సంగీతానికి అనుగుణంగా ఆ గదిలో గిరగిరా తిరుగుతూ కిలకిలా నవ్వుతున్నట్టే ఉంది. సునీత రాలేదు. అయినా కిరణ్కి సునీత వచ్చినట్టే ఉంది. కళ్ళ ముందు నుంచి ఎంత వద్దనుకున్నా సునీత రూపం చెరగడం లేదు. అతను కాఫీ, టిఫిన్ సంగతి మర్చిపోయినట్టుగా కూర్చుండిపోయాడు. టెలిఫోన్ గణగణా మోగింది. పుస్తకం చదువుతున్న సునీత ఫోన్ తీసింది. హలో మెల్లిగా అంది. హలో సునీత, నేను కిరణ్ని మాట్లాడుతున్నాను. ఫోన్ పెట్టేయకు ప్లీజ్. ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. అవతల నుంచి ఎంతో దీనంగా వినిపించింది. ఏమిటి కిరణ్, నన్ను ఎందుకిలా పరీక్షిస్తున్నావు? నేనేం అపరాధం చేశాను? కిరణ్ గొంతులో నిష్ఠూరత, నిస్సహాయత స్పష్టంగా ప్రతిధ్వనిస్తున్నాయి. సునీత మాట్లాడలేదు. సునీ, నిన్నే మాట్లాడవేం? నా వల్ల ఏం తప్పు జరిగింది? మీ ఇంటికి వస్తే నువ్వు నాకు ఎందుకు కనిపించటం లేదు? ఇంట్లో ఉండి కూడా లేదనిపించేటంత తప్పు నేనేం చేశాను? సునీత అతనికి ఏదో చెప్పాలని ప్రయత్నించి సాధ్యం కానట్టు ఆగిపోయింది. నిన్ను చూసి 10 రోజులయ్యింది. నాకిప్పుడు అనిపిస్తోంది, మీరు నన్ను వేరే ఇల్లు అనే నెపంతో ఇంట్లోంచి నన్ను దూరంగా తరిమేశారు. అంత నీచమైన పని నేనేం చేశాను సునీ? నాకు నిజంగా అర్థం కావటం లేదు. కిరణ్ ప్లీజ్, నువ్వు అలాంటిదేం అనుకోవద్దు. నూతిలో నుంచి మాట్లాడుతున్నట్టుగా అంది సునీత. నేనేమనుకోవాలో నువ్వే చెప్పు. మీ ఇంట్లోంచి నేను వచ్చేసిన తర్వాత మీలో ఎందుకలా హఠాత్తుగా మార్పు వచ్చింది? ఆంటీ కూడా నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. అంకుల్ సరే నేను వస్తే చాలు ఎంతో పని ఉన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. నువ్వు నా కంటికి కనిపించవు. షటప్. కిరణ్ ఉన్నట్టుండి గట్టిగా అరిచాడు. కిరణ్, సునీత నిటారుగా అయ్యింది. సారీ సునీ, నిన్ను కాదు, ఇక్కడెవరో ఫోన్ పెట్టేయమంటుంటే అరిచాను. చెప్పు సునీత, ఏమైంది అసలు? ఏమీ కాలేదు. నేను నీతో ఒక్కసారి మాట్లాడాలి. నన్ను ఎక్కడికి రమ్మంటావో చెప్పు, వస్తాను. సునీత మాట్లాడలేదు. చెప్పు సునీ, నా బాధ నీకు అర్థం కావడం లేదా? అర్థమవుతోంది, కానీ నా బాధ ఎవరికి చెప్పుకోను? అంటే అంటే నేను చచ్చిపోయినట్లేగా. కిరణ్, నీ బాధ చెప్పుకోవటానికి నేను కాదన్నమాట. నీకు చెప్పలేను, అంత పరాయి వాడిని అయిపోయానన్నమాట. ఆల్రైట్, సరే అలాగే. కానీ నేను నిన్ను ఒకసారి చూడాలి. ఎక్కడికి రమ్మంటావో చెప్పు. కిరణ్, త్వరగా చెప్పు. ఇక్కడ ఫోన్ పెట్టేయమని షాప్ అతను తొందర చేస్తున్నాడు. కిరణ్ ప్లీజ్, వెంటనే చెప్పు. పార్కుకి రానా? పోనీ ఏదైనా సినిమా హాల్కి? వద్దు. జయ ఇంట్లో మీట్ అవుదామా? మరి ఎక్కడ వీలవుతుందో చెప్పు. ఎక్కడా వీలు కాదు. వీలు కాదా? ఎందుకని సునీ? కిరణ్, నేను నిన్ను కలవనని, మాట్లాడనని అమ్మకి మాట ఇచ్చాను. నాన్న మీద ఒట్టు వేసి మరీ ఇచ్చాను. సునీ, ఆ పిలుపు ఆవేశంలా ఉంది. నన్ను మర్చిపో. నాకు ఫోన్ చెయ్యకు. నన్ను కలవాలని చూడకు ప్లీజ్. నువ్వు నీ మనసు అనే తెల్ల కాగితం మీద సంతకం పెట్టి నాకు ఇచ్చానన్నావుగా. దాని మీద నేను అడుగుతున్న వాగ్దానాలు ఇవే. సునీత తనే ఫోన్ పెట్టేసింది. కిరణ్ నిశ్చేష్టుడిలా నిలబడిపోయాడు. షాపు ఓనర్ కళ్ళెర్ర చేస్తూ ఫోన్ లాక్కున్నాడు. ఇక్కడ అవసరానికి 1-2 మాటలు మాట్లాడాలి కానీ రామాయణాలు, ప్రేమాయణాలు కాదు. ఇంకెప్పుడు మా షాపులోకి ఫోన్ చేయటానికి రావద్దు, తెలిసిందా? కిరణ్ జవాబు చెప్పలేదు. నిద్రలో నడుస్తున్న వాడిలా షాపులో నుంచి యువతలకి వచ్చాడు. అతని మనసంతా ముద్దుబారినట్టుగా ఉంది. భానుమతి సునీత దగ్గర అంత పెద్ద ఒట్టు తీసుకోవాల్సిన ప్రమాదం ఏమి వచ్చింది? అతనికి ఆలోచనాశక్తి నశించింది. డియర్ సునీత, నువ్వు మా ఇంటికి వస్తావని, వీలు కాకపోతే కనీసం ఉత్తరమైనా రాస్తావని ఈ 15 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. హఠాత్తుగా ఇలా ఎందుకు మారిపోయావో నాకు అర్థం కావటం లేదు.
నేను చేసిన తప్పేమిటి? నేను నీకు ఏం బాధ కలిగించాను? నువ్విలా పాషాణమూర్తిలా ఎందుకు మౌనంగా అయిపోయావు? నువ్వు మా ఇంటికి రావు. నేను మీ ఇంటికి వస్తే ఇంట్లో ఉండి కూడా వంట మనిషి చేత లేదని చెప్పిస్తున్నావు. నేను చేసిన అపరాధం ఏమిటో నాకు బొత్తిగా అర్థం కావటం లేదు. ఒకవేళ నాకు తెలియకుండానే ఏ విషయంలోనైనా నీ మనసు నొప్పించినట్లయితే నన్ను మన్నించమని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. ముఖాముఖి నా ఎదుట వచ్చి నా తప్పుని ఎత్తి చూపించు. తల వాచేటట్లు నన్ను చివాట్లు పెట్టు. నీ ఇష్టం వచ్చినట్లు ఏదైనా చెయ్యి. నాకు ఇలా మౌనంగా దూరంగా మాత్రం ఉండిపోకు. రోజు రోజు ఏ పూటకి ఆ పూటే నీ పిలుపో ఉత్తరమో స్వయంగా నువ్వే వస్తావేమోనన్న ఆశ నన్ను ఈ బాధ భరించేటట్లు చేస్తోంది. ఒక్కసారి నాకు కనిపించి అసలు జరిగిందేమిటో చెప్పి ఈ నరకయాతన నుంచి నన్ను తప్పించు ప్లీజ్. నిన్న నేను జయ వాళ్ళింటికి వెళ్ళాను. అక్కడ నువ్వు ఎదురవుతావేమోననే ఆశతో. కానీ నాకు నువ్వు పొద్దుటే వచ్చి వెళ్ళావని చెప్పింది జయ. నువ్వు మునుపటిలా లేవని, దేనికోసమో బాధపడుతున్నట్టుగా దిగులుగా ఉన్నావని, కారణం అడిగితే నవ్వి ఊరుకోవటం మినహా ఇంకేమీ చెప్పలేదని జయ చెప్పింది. సునీ, నువ్వు ఏ బాధకైనా గురి అయితే దానికి కారణం నేనే అనిపిస్తోంది. మీ ఇంటికి సరాసరి వచ్చేసి నిన్ను చెయ్యి పట్టిలాగి నిజం చెప్పేంత వరకు వదలకూడదన్నంత ఆవేశంగా ఉంది. కానీ నాకు తెలుసు నేనలా మూర్ఖంగా ప్రవర్తిస్తే నీకు మరీ కోపం వస్తుంది. అందుకే జంకుతో ఆగాను. నా సాహసం అంతా కూడా తీసుకుని ఈ ఉత్తరం రాస్తున్నాను. సునీ, ఆఖరిసారిగా అడుగుతున్నాను. నా వల్ల జరిగిన పొరపాటేమిటి? నువ్వు ఉత్తరం రాయలేకపోతే రేపు సాయంత్రం 6 గంటలకి పబ్లిక్ గార్డెన్కి రా. అక్కడ ఇదివరకు మనం కూర్చుని కబుర్లు చెప్పుకున్న చెట్టు కింద కలుసుకుందాం. నన్ను నిరాశపరచకు. ఇది ఆఖరి ఉత్తరం. దీనితో నా సహనం అంతా అయిపోయింది. ఇక మర్యాదని నేను లక్ష్య పెట్టను. సరాసరి మీ ఇంటికే వచ్చేస్తాను. నిన్ను చూడనివ్వకుండా మీ అమ్మ నాన్న ఎవరూ నన్ను ఆపలేరు. నేను చాలా మొండివాడిని. నువ్వు తప్పకుండా రేపు సాయంత్రం గార్డెన్కి రా. వచ్చి ఒకసారి కనీసం గుడ్ బై అనే ఒక్క చిన్న మాట అయినా చెప్పి వెళ్ళు. నన్ను ఈ నరకం నుంచి తప్పించి పుణ్యం కట్టుకో. నీకు నేనంటే ఏ కారణం చేతనైనా అయిష్టత కలిగితే నిర్మోహమాటంగా చెప్పేయి. నేనేమీ అనను. నేనే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను. మళ్ళీ నీ కంటికి కనిపించను. కిరణ్. భానుమతి పచ్చగడ్డిలో పచార్లు చేస్తున్నట్టుగా అటూ ఇటూ తిరుగుతూ ఆ ఉత్తరం మరొక్కసారి ఆశాంతం చదివి మడిచి బ్యాగులో పెట్టుకుంది. భుజం మీద నుంచి జారిన శాలువని సరిచేసుకుంటూ నిట్టూర్చింది. ఆ ఉత్తరంలో కిరణ్ పడుతున్న ఆత్మఘోష భానుమతికి బాగానే అర్థమవుతోంది. అతన్ని అంత బాధకి గురి చేస్తున్న పాపం అంతా తనదే అనిపించసాగింది. సునీత తనకి తెలియకుండా కిరణ్తో మాట్లాడటం కానీ, ఫోన్ చేయటం కానీ, ఉత్తరం రాయటం కానీ చేయనని తండ్రి మీద ఒట్టు వేసి వాగ్దానం ఇచ్చింది. ఆ వాగ్దానం ప్రకారమే కిరణ్ దగ్గర నుంచి ఉత్తరం రాగానే సరాసరి తెచ్చి తన చేతికిచ్చింది. ఎలా వచ్చింది ఇది? కంగారుగా అడిగింది తను. మనిషి చేత పంపించాడు. సునీ సందేహంగా చూసింది. భయపడకు మమ్మీ, నేను నీకు ఇచ్చిన వాగ్దానం నా కంఠంలో ప్రాణం ఉండగా తప్పను. సునీత వెళ్ళిపోతున్నదల్లా ఆగింది. శాంతం తలెత్తి తల్లివైపు చూడకుండానే అంది. మమ్మీ, అతనికి నువ్వు సమాధానం చెప్పు. నా సంగతి ఎత్తొద్దు. నన్ను మర్చిపోమ్మని. సునీతకి దుఃఖంతో గొంతు పూడిపోయింది. చటుక్కున తల తిప్పి వెళ్ళిపోయింది. భానుమతి చేతిలో ఉత్తరం పట్టుకుని చలనం లేనట్టుగా అలాగే కూర్చుంది. ఎలాంటి విషమ పరీక్ష ఎదురైంది? ఒకే గూటిలో ఉండాల్సిన పక్షుల్లా ఇద్దరినీ జంటగా దరిచేర్చటానికి ప్రయత్నించిన తన చేతులతోనే ఈ ఇద్దరినీ విడదీయాల్సి వచ్చింది. ఆ పసిమనసులు ఎంత బాధకి గురి అవుతున్నాయో తను ఎరగనిదేమీ కాదు. కానీ ఇది తప్పనిసరి. తన ఈ కఠోర నిశ్చయంతో తన భవిష్యత్తు, సునీత భవిష్యత్తు కూడా కనిపిస్తున్నాయి. భానుమతి ఆ ఉత్తరం 1కి 2 సార్లు చదివింది. కిరణ్ సహనాన్ని ఇంతకంటే ఎక్కువ పరీక్ష పెట్టడం మంచిది కాదనిపించింది. 6 గంటలవుతూ ఉండగా భానుమతి లేచి జడ వేసుకుని చుట్టుకుని బట్టలు మార్చుకుంది. అసలే ఒంట్లో బాగాలేదు. ఈ చలిగాలిలో ఎక్కడికమ్మా బయలుదేరారు అంది వంట మనిషి షాల్ తెచ్చి ఇస్తూ. పని ఉంది, ఇప్పుడే వస్తాను. మీరు చాలా నీరసంగా ఉన్నారు. నేను కూడా రానా మీ వెంట? అవసరం లేదు. పోనీ అమ్మాయిని తీసుకుని వెళ్ళండి. అవసరం లేదని చెప్పటంలా నేనేమైనా చిన్నపిల్లన 10 సార్లు చెప్పి నేర్పటానికి? నాకు తెలీదు. అసలే నీరసంగా ఉన్న భానుమతికి ఈ మధ్య ఊరికనే కోపం వస్తోంది. యజమానురాలు గయమనడంతో వంట మనిషి కంగారుతో కిక్కురుమనకుండా వెళ్ళిపోయింది. కృష్ణప్రసాద్ ఇంట్లో లేడు. కారు కోసం వేచి ఉంటే ఎక్కడికి అని అడుగుతాడు. అందుకని భానుమతి తనే వీధిలోకి వచ్చి టాక్సీలో బయలుదేరింది. 1 నెలలో తనలో ఎంత మార్పు! తన వయసు, అనుభవం, హుషారు అన్నీ ఏమైపోయినాయో. మనసు నిండా ఒంటరితనం. సునీత కూడా తనకు లేకుండా పోతే
వీల్లేదు. తన కంఠంలో ప్రాణం ఉండగా అలాగ జరగదు. సునీతకి కాబోయే భర్త తనకి కన్న కొడుకు లేని లోటు తీర్చగలిగే వ్యక్తి అయి ఉండాలి. అల్లుడే కొడుకు అని తను ఎప్పుడు నిర్ణయించుకుంది. సునీత కాపురంలో సునీత పిల్లల మధ్య తను నిశ్చింతగా వాళ్ల పాపల్లో ఒక పసిపాపగా మెలగాలి అని భావించింది. అదొక సుందరమైన స్వప్నం. అది చెదిరిపోకూడదు, పీడకల కాకూడదు. ఆశించింది ఒకటైతే జరిగేది మరొకటి అయ్యే దురదృష్టం తనకి రాకూడదు. భానుమతి టాక్సీ పబ్లిక్ గార్డెన్లో దిగింది. తనే ముందు వచ్చింది. కిరణ్ ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. ఎదురుగా చిన్నపిల్లలు ఆటలాడుతున్నారు. భానుమతి వాళ్ళని చూస్తూ నిలబడింది. కిరణ్కి ఏమని చెప్పాలి? ఆ మనసులో సునీత పట్ల ఏర్పడిన అనురాగం మొగ్గని ఎలా తుంచాలి? దీనివల్ల అతనికి నష్టం కలగకూడదు. అతని భవిష్యత్తు పాడవకూడదు. భానుమతి లేచి పబ్లిక్ గార్డెన్లో అటు ఇటు తిరగసాగింది. పిల్లల్ని పెంచి పెద్ద చేయటం అంతా ఒకెత్తు, ఈ పెళ్లి సంగతి ఒకెత్తు. వాళ్ళ మనసులు చిన్నబుచ్చుకోకుండా, తల్లి తండ్రి మీద గౌరవం చెడకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా, నేర్పుగా వారికి నచ్చచెప్పాలి. సునీత కిరణ్తో మాట్లాడనని తనకి మాట ఇచ్చి కట్టుబడి ఉంది. కానీ ఆ కట్టుబడటానికి ఎంత బాధపడుతుందో తను ఎరుగనిదేమీ కాదు. పిల్లల మనసులు స్వేచ్ఛావిహంగాల్లా ఉంటాయి. వాళ్ళని బంధించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ ఒత్తిడికి వాటిని తట్టుకోలేక మానసికంగా బెదిరిపోతారు. భానుమతి కిరణ్కి ఏ విధంగా నచ్చచెప్పటమా అని ఆలోచిస్తోంది. మసక చీకట్లు వ్యాపించాయి. దూరంగా ఆడుకుంటున్న పిల్లల్లో రూపురేఖలు కనిపించకుండా వాళ్ళు వేసుకున్న బట్టలు మాత్రం తెల్లగా కనిపిస్తున్నాయి. భానుమతి చెట్టుకి ఆనుకుని నిలబడింది. దూరంగా ఒక వ్యక్తి ఆదరాబాదరాగా ఇటే వస్తున్నాడు. అతని నడక హఠాత్తుగా పరుగులా మారింది. అతను కిరణ్ అని భానుమతి గుర్తించింది. దూరం నుంచి చెట్టు కింద ఆ మాత్రంగా స్త్రీమూర్తి కనిపిస్తుంటే కిరణ్కి వెర్రి సంతోషం వచ్చింది. అతను ఉత్తరం అయితే రాశాడు, కానీ సునీత వస్తుందని ఏమాత్రం నమ్మలేదు. అందుకే అతను ఆశ్చర్యంగానే వచ్చాడు. అతనిలో ఆనందం, ఆశ్చర్యం, ఉద్వేగం, ఆవేశం అన్నీ ఉప్పెనలా వచ్చేశాయి. అతడు నడక పరుగులా మారింది. దగ్గరగా వచ్చిన అతను హఠాత్తుగా మీట నొక్కినట్టే ఆగిపోయాడు. చెట్టుకి ఆనుకుని నిలబడింది సునీత కాదు, భానుమతి. అతను వగరుస్తున్నాడు. నోటమాట రానట్టు చూస్తున్నాడు. ఏం చెప్పాలో తెలియక తికమక పడుతున్నాడు. కిరణ్, భానుమతి తనే పలకరించింది. నమస్తే ఆంటీ. అమిత కంగారు పడిపోయాడు. తన ఉత్తరం సునీత చదవలేదా? ఆంటీ చేతికి అందిందా? అదేమిటి, ఆ దరిద్రపు విధవ స్వయంగా సునీత చేతికే ఇచ్చి వచ్చానని చెప్పాడే. కూర్చో కిరణ్. భానుమతి తను పచ్చగడ్డిలో కూర్చుంది. కిరణ్ కూర్చున్నాడు. ఆఫీస్ పని ఎలా ఉంది అడిగింది. మామూలే, మార్పేం లేదు. అతనేటో చూస్తున్నాడు. అతని ముఖం చూస్తుంటే భానుమతికి జాలి కలిగింది. అతని బాధకంతటికీ కారణం తనేనన్న విషయం గుర్తువచ్చి మరీ బాధ కలిగింది. నువ్వు సునీతకి రాసిన ఉత్తరం అందింది కిరణ్, మామూలు స్వరంతోనే అంది. అతను చురుగ్గా తల తిప్పి చూశాడు. భానుమతి ఎటో చూస్తూ చెప్పింది. సునీత ఉత్తరం తెచ్చి నా చేతికి ఇచ్చింది. ఏం చేయను మమ్మీ అంది. నేను వెళ్ళి కిరణ్తో మాట్లాడతాను అని చెప్పాను. అతను వింటున్నాడు. అతని చేతివేళ్లు పచ్చగడ్డిని లాగుతున్నాయి. ఆ వయసులో ప్రణయం పట్ల ఎంత ఉద్రేకం ఉంటుందో అది తెలిసి పెద్దవాళ్ళు అడుగుతుంటే అంత సిగ్గుగానూ ఉంటుంది. సునీత కనబడితే ఎన్నెన్నో మాట్లాడటానికి అమిత సంసిద్ధమై ఉన్నాడు. కానీ భానుమతితో మాట్లాడటానికి అతను సిద్ధంగా లేడు. కిరణ్, నేను నీతో ఒక మాట స్పష్టంగా చెప్పటానికి వచ్చాను. చెప్పండి ఆంటీ. సునీతకు నీకు పెళ్లి జరుగుతుందని నేను ఎంతగానో అనుకున్నాను. మీ ఇద్దరి మధ్య చనువుంది. ఆ కోరికతోనే నేను ప్రోత్సహించాను. నేను చేసింది పొరపాటు అని తెలిసింది. అందుకని నేనే స్వయంగా నీకు క్షమాపణ చెప్పుకోవటానికి వచ్చాను. ఎందువల్ల మా పెళ్లి జరగదు ఆంటీ? కారణం ఏమిటి? నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా? లేదు. మరి? భానుమతి జవాబు చెప్పలేదు. మీరు కారణం చెప్పండి ఆంటీ, నేను మళ్ళీ మీ కంటికి కనిపించను. కారణమా? భానుమతి జవాబు కొరకు వెతుక్కుంటోంది. కిరణ్ ఆవేశంగా అన్నాడు. నా నడవడి గురించా అని నేను అనుకున్నాను. నేను మద్రాసు నుంచి వచ్చినప్పటికంటే బాగానే ఉన్నాను. ఆ మంచి మార్పుకు మీరే కారణం. స్థితిగతులా అంటే అప్పటికంటే ఇప్పుడు నేను అధికంగానే ఉన్నాను. ఈ దావా గెలవటంతో ఆస్తి కూడా వచ్చింది. మరి నేను అర్హత పోగొట్టుకున్నది ఎందులో? భానుమతి మాట్లాడలేదు. ఒకవేళ మీరు నాకంటే మంచి సంబంధం మీ అమ్మాయికి చెయ్యాలి అనుకుంటే అది కూడా నేను కాదనటం లేదు. కానీ సునీత స్వయంగా నాకు ఆ విషయం చెప్పాలి. సునీత తను ఇష్టపడుతున్నానని తనంతట తను చెప్పే వరకు నేను నమ్మను. ఇవేవీ మీకు కారణాలు కాకపోతే ఇంకేదైనా అభ్యంతరం అయితే మీకు చేతులు జోడించి చెబుతున్నాను. ఆ అభ్యంతరం మీరు లక్ష్య పెట్టకండి. మమ్మల్ని విడతీయకండి ప్లీజ్. భానుమతి నిశ్చేష్టురాలైనట్టుంది. తను చెప్పాలనుకున్నవేవీ చెప్పకుండానే ఇతను తన మనసులోని మాట చెప్పాడు. ఇతను మా పెళ్లికి మీకున్న అభ్యంతరం ఏమిటి అని నిలదీస్తున్నాడు. భగవంతుడా, ఈ పిల్లలకి ఏమని చెప్పటం? భానుమతి డస్సిపోయినట్లుగా చూస్తోంది. కిరణ్ లేచాడు. వస్తాను ఆంటీ, నేను అంకుల్తో మాట్లాడతాను. మిమ్మల్ని చూస్తుంటే ఏదీ చెప్పలేక బాధపడుతున్నట్టుగా ఉంది అన్నాడు. కిరణ్, ఆగు, వెళ్లకు. ఈ విషయంలో మీ అంకుల్ నీకు ఏమీ సమాధానం చెప్పలేరు.
భానుమతి కూడా లేచింది. చెప్పలేరా? అంకుల్ చాలా నిర్మోహమాటి. ఏ విషయమైనా నిష్పక్షపాతంగా ఖచ్చితంగా చెప్పేస్తారే. చెప్పలేరు కిరణ్, చెప్పలేరు. దేవుడు కూడా ఆయన చేత ఈ విషయంలో ఒక్క మాట కూడా చెప్పించలేరు. ఎందుకని ఆంటీ? అసలేమైంది? కిరణ్ ఆశగా, ఆత్రంగా ఆమె చెప్పబోయే మాట కోసం ఎదురుచూస్తున్నాడు. భానుమతి కూర్చుంది. కిరణ్ కూడా కూర్చున్నాడు. నీకు ఇది చెప్పకూడదనే అనుకున్నాను. కానీ సునీతకి నువ్వు వ్రాసిన ఉత్తరం చూసిన తరువాత నా మనసు రెండు వైపులా రంపపు కోతకు గురి అయ్యింది. మీ మనసులో బాధ నాకు చెప్పేసేయండి ఆంటీ. మనిద్దరం కలిసి దీనికి పరిష్కార మార్గం చూద్దాం. దీనికి పరిష్కారం అనేదే లేదు. నేను నమ్మను ఆంటీ. ఎలాంటి విషమ పరిస్థితికైనా ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. అతను మళ్ళీ భానుమతి ముఖం వైపే తదేకంగా చూస్తున్నాడు. భానుమతి కంపిస్తున్న స్వరంతో అంది, నువ్వు సునీతని పెళ్లి చేసుకుంటాననటం నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవటమే అవుతుంది కిరణ్. ఛీ! అతను చీత్కారం చేశాడు. భానుమతి కంఠం పెగిలించుకుని వస్తున్నట్టుగా వచ్చినాయి మాటలు. ఇది నీకెంత బాధో నాకు తెలుసు. నువ్వు పడుతున్న బాధకు 1000 రెట్లు 1,00,000 రెట్లు ఎక్కువగా ఏడ్చాను నేను. ఛీ! ఏమిటి ఆంటీ మీ మాటలు? సునీత నాకు చెల్లెలు ఎలా అవుతుంది? సునీత తండ్రికి మరో స్త్రీతో సంబంధం ఉంటే ఆ స్త్రీ కొడుకు సునీతని పెళ్లి చేసుకుంటానంటే ఆ అబ్బాయికి సునీత ఏమవుతుందో, ఆ చుట్టరికానికి నువ్వేం పేరు పెడతావో చెప్పు. అతని ముఖం వెలవెలా పోయింది. ఆంటీ చిచి, ఎవరు చెప్పారు ఈ మాటలు? ఎవరైనా గిట్టని వారు ఏదైనా అంటే చివాట్లు పెట్టి నోరు మూయించాల్సిన మీరు. కిరణ్, ఒక్క నిమిషం కూర్చో ప్లీజ్. నా మాట శాంతం విను. ఇది గిట్టని వాళ్ళు పుట్టించిన అపవాదులు ఏమాత్రం కాదు. నేను చెవులారా స్వయంగా విన్నాను, నా కళ్ళతో చూశాను. అది విన్నప్పటి నుంచి నా గుండెలు బద్దలైపోతున్నాయి కిరణ్. నాకు చావు ఎందుకు రాలేదో తెలియటం లేదు. బహుశా నేను సునీత కోసమే బతికానేమో. దాని పెళ్లి మరో వ్యక్తితో అయ్యే వరకు నా ప్రాణం పోదు. భానుమతి మోకాలి మీదికి తలదించి ఏడవసాగింది. ఆ ఏడుపు మెల్లగానే మొదలైనా ఒక్కసారి కట్టలు తెంచుకున్నట్టుగా ఉధృతంగా మారిపోయింది. కిరణ్ చకితుడైనట్లు చూడసాగాడు. అతనికి మతిపోయినట్లుగా ఉంది. భానుమతి చెప్పేది నమ్మలేకపోతున్నాడు. తన తల్లి, అంకుల్ నిజమా? ఛీ ఛీ, అబద్ధం అని మనసు ఆక్రోశిస్తున్నట్టుగా అయింది. నిజం కాకపోతే ఆంటీ ఎందుకింత బాధపడుతుంది? ఈమెకు హఠాత్తుగా అనారోగ్యం చేసి మనిషి నీరసించి కృషించిపోవటానికి కారణం ఇదేనా? అతని మనస్సు తల్లడిల్లిపోయింది. అయోమయంగా చూడసాగాడు. భానుమతి ఏడుపు చూస్తుంటే అతనికి కూడా ఏడుపు వచ్చినంత పనయ్యింది. ఆంటీ ప్లీజ్ ఏడవకండి అర్థిస్తున్నట్టుగా అన్నాడు. ఆంటీ ఆమెను పట్టుకున్నాడు. భానుమతి ఆ క్షణంలో చిన్నపిల్లలా అతన్ని పట్టుకుని ఏడ్చేసింది. ప్లీజ్ అనునయంగా అన్నాడు. నేను ఎంతెంతో ఆలోచించాను, ఎన్నెన్నో కలలు కన్నాను. మీ పెళ్లికి నేనే ప్రోత్సాహపరిచాను, పట్టుదల పట్టాను. కానీ నాకు తెలియలేదు ఈ పెళ్లి వారిద్దరి పథకం. నేను మూర్ఖురాలిని, కనిపెట్టలేకపోయాను. మనం విశాఖపట్నం వెళ్ళినప్పుడు కూడా నాకేం తెలియలేదు. ఎంత నిర్మలంగా ఇల్లు వదిలి వచ్చాను. నిశ్చింతగా అక్కడ మీతో గడిపాను. ఇంట్లో వంట మనిషి లేదు. అయినా నేనేం అనుకోలేదు. కానీ ఏమని ఆమెను నిర్ణయించగలడు? ఏ స్త్రీ మాత్రం ఇది భరించగలదు? ఈ విషయం సునీతకి తెలుసా? అడగలేక అడిగాడు. భానుమతి తెలియదన్నట్టు తల తిప్పింది. చెప్పలేకపోయాను, నా వల్ల కాలేదు. నన్ను అది ఎన్నోసార్లు నిలదీసింది. వేరే పెళ్లి సంబంధాలు చూస్తుంటే చేసుకోనని చెప్పేసింది. కిరణ్ నిట్టూర్చాడు. ఆంటీ మీరు బాధపడకండి. ఇదేదైనా సరిదిద్దగల అవకాశం ఉందేమో చూడండి. లేదు కిరణ్, నా వల్ల కాదు. నువ్వు నా మీద కోపం తెచ్చుకోకు. నన్ను అర్థం చేసుకో. ఈ పెళ్లి వారిద్దరూ దగ్గరవటానికి వేసిన ఎత్తు, లోకుల కళ్ళల్లో కారం చల్లటానికి పన్నిన పన్నాగం. నువ్వొక చవటవనుకున్నారు, నన్ను ఆడించవచ్చుననుకున్నారు. నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగదు. సునీతకి తల్లిని నేను, నాకు ఊపిరి అది. మీ ఇద్దరి వివాహం కోసం నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ అది చూడలేని వినలేని పరిస్థితులు వచ్చాయి నాకు. కిరణ్ దీర్ఘంగా నిట్టూర్చాడు. అతని ఆందోళన తగ్గిన మాట నిజమే. ఈ పెళ్లికి ఆటంకం తన మీద ఉన్న అభ్యంతరం ఏదీ కాదు. అది అతనికి మనోధైర్యాన్ని ఇచ్చింది. అయినా అతనికి సంతోషం కలగటం లేదు. అంతకి మించిన బాధ ఇంకోటి ప్రారంభమైంది. అది గుండెల మీద సమ్మెటతో కొట్టినట్టుగా ఉంది. తన తల్లి, అంకుల్ అతను ఇంకా నమ్మలేకపోతున్నాడు. ఇది సాధ్యమా? ఆంటీ పొరపడలేదు కదా? అతని మనసు ఇంకా రెపరెపలాడుతూనే ఉంది. భానుమతి కళ్ళనీళ్లు తుడుచుకుంది. భుజాల మీద షాలు సర్దుకుంది. కింద పడిన బ్యాగ్ తీసుకుంది. పొద్దుపోయింది, నేను వస్తాను కిరణ్. లేచింది. పదండి ఆంటీ. అతను కూడా లేచాడు. ఇద్దరూ నడుచుకుంటూ గేటు దాటి బయటకు వచ్చారు. కిరణ్ టాక్సీని పిలిచాడు. అది దగ్గరికి వచ్చి ఆగింది.
భానుమతి అందులో కూర్చుంది. కిరణ్ టాక్సీ తలుపు వేయబోతుంటే భానుమతి ఒక్క క్షణం ఆపింది. కిరణ్, నిన్ను నేను చాలా బాధ పెట్టానని తెలుసు, కానీ నాకు ఇంకేం గత్యంతరం తోచలేదు. నువ్వు చిన్నవాడివి, క్షమించమని అడగలేను. భానుమతి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆంటీ, మీరిలా భావించకండి. మీ బాధలో భాగం పంచుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. టాక్సీ తలుపు వేయబోతూ అతను ఆగాడు. ఆంటీ, ఇది సునీతకి మాత్రం చెప్పకండి. అవసరం అయితే నేనే చెబుతాను. భానుమతి అలాగైనన్నట్టు తల ఊపింది. అతను టాక్సీ తలుపు వేసేశాడు. టాక్సీ కదిలిపోయింది. భానుమతి సీటు మీద వెనక్కి తల ఆనించి కళ్ళు మూసుకుంది. కళ్ళల్లో నుంచి ఉబుకుతున్న నీరు కనురెప్పల్ని దాటి కిందకి జారినాయి. కళ్ళ ముందు దీనంగా వేదనగా ఉన్న కిరణ్ ముఖం కదిలింది. భానుమతి గుండె జాలితో కరిగిపోతోంది. కానీ ఏం చెయ్యలేని పరిస్థితి. కిరణ్కు మంచి అమ్మాయిని చూసి వేరే పెళ్లి చేస్తాను అనుకుంది. కిరణ్కు చెప్పేయటంతో భానుమతికి మనసు తేలికపడ్డట్టుగా ఉంది. భానుమతి ఎక్కి వెళ్లిన టాక్సీ కదిలి వెళ్ళిపోయింది. కిరణ్ మనసు మీద పెద్ద భారం పడ్డట్టుగా ఉంది. అతను రోడ్డు వెంట నడుస్తున్నాడు. అతని నరనరాల్లోనూ మెల్లమెల్లగా కోపం కస్ కస్మని బుసలు కొడుతోంది. అతని కళ్ళ ముందు ఎన్నో దృశ్యాలు తిరుగుతున్నాయి. మద్రాసులో తండ్రి పోవటం, కృష్ణప్రసాద్ రావటం, తల్లి ఏడవటం, తర్వాత అతని రాకపోకలు ఎక్కువవటం, అతను అప్పుడప్పుడు డబ్బు పంపించటం, ఇక్కడికి వచ్చేయమని బలవంతం చేయటం, ఎన్నో దృశ్యాలు కొత్త కొత్త అర్థాలతో, కొత్త కొత్త పోకడలతో కళ్ళ ముందు కదులుతున్నాయి. ఇదా వాళ్ళ లాలూచి? ఛఛ, అయినా ఇదేం బుద్ధి? అమ్మకేమైంది? అమ్మా, అంకుల్. అతని మనసు లజ్జాభిమానాలతో పీడిస్తోంది. కిరణ్ ట్యాంకు బండి దగ్గర నిలబడ్డాడు. అతని ముందు అంతా చీకటి, చిక్కటి నల్లటి చీకటి. సంసార రథం 5వ భాగం సమాప్తం. తర్వాయి కథ 6వ భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.